గుండుగల్లు గ్రామంలో అతిపెద్దదైన వేణుగోపాలస్వామి దేవాలయం ఇది. విజయనగర రాజుల సామ్రాజ్యం ధ్వంసమైనప్పుడు ఈ ఆలయం కూడా ధ్వంసమైనది. ఈ ఆలయం సుమారు 120 అడుగుల పొడవు, 120 అడుగుల వెడల్పు గల ప్రహరీ లోపల పశ్చిమాభిముఖంగా ఉండేది. ఇందులోని బృందావన పీఠములను నిధుల దొంగలు త్రవ్వి పారవేయగా మిగిలిన ఆలయ శిథిలాలను బ్రిటిష్ పాలనా కాలంలో వేలం వేసి ఖజానాకు జమ చేసుకున్నారు. ఈ ఆలయానికి విశేషమైన భూమాన్యములు కూడా ఉన్నాయి. ఈ ఆలయానికి సంబంధించిన ఒక శిలాశాసనం స్తంభ పాదపీఠములో ఉంది. విజయనగర రాజులలో ఒకరు గుండుగల్లులోని 7 మంది బంగారపు ఆచార్లకు ఈ ఒక వరుస నూనె దీపాలను వెలగటూరు బండపైనున్న మల్లికార్జున స్వామి దేవాలయానికి దీపాంతులు చేసిమ్మని వారికి భూమాన్యం ఇచ్చిన విషయాలు ఈ శాసనంలో ఉన్నాయి. దీనికి సంబంధించిన భూమాన్యము కూడా భూమాన్యం ఇచ్చిన ప్రాంతంలో కూడా పొలము దగ్గర ఆచార్యులకు భూమి ఇచ్చినట్లు శాసన ఫలకాలు ఉన్నాయి. బుక్కరాయల పాలనా కాలములో ఇక్కడ గుండుగలులో పాళ్యం ఏర్పడినట్లు ఈ శాసనాలను బట్టి తెలుస్తోంది. ఆ ఎదురుగా కనిపించేదే ఆర్యాంబ దేవాలయం. ఈ ఆలయం పురాతన కాలములో ఒకసారి ధ్వంసమై ఉండి పునర్నిర్మాణము చేయబడగా ఇటీవల కాలంలో గ్రామస్తులు, భక్తులు, దాతలు మరింత అందముగా, సర్వాంగ సుందరముగా పునర్నిర్మాణములు చేశారు. ఆర్యాంబ జనవాడుక కథనాల ప్రకారం ఒక రాజపుత్రిక. ఆమె పాత గుండుగల్లు ప్రాంతంలో ఉన్న గుడిలో కొలువై ఉండేవారు. అక్కడ నుండి పాళ్యము మారినప్పుడు తరువాత కాలంలో విజయనగర రాజుల పాలనలో ఆమెకు ఇక్కడ మరొక ఆలయం నిర్మించారు. పురాతన కథనాల ప్రకారం ఆమె ఆలయం పాత గుండుగల్లు అంటే నేటి బొమ్మనపల్లిలో ఉండేది. తరువాత కాలంలో ఇక్కడికి తీసుకువచ్చి పాళ్యం మారినంతటా ప్రధాన ఆలయం ఇక్కడ నిర్మించారు. ఆర్యాంబను గ్రామదేవతగా పూజిస్తారు. ఆమెకు నిత్య పూజలు, వార పూజలు, పండుగ పర్వములందు పూజలు ఉంటాయి. ఏడాదికి ఒకసారి జాతర, తిరునాళ్ళు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈమె ఒక రాజరిక స్త్రీ అని, కారణాంతరముల వలన అగ్నిగుండమైనదని, అగ్నిగుండమైనంతటా
ఆమె ఇక్కడ ఆర్యాంబలో లీనమైనదని, తరువాత కాలంలో పాళ్యం మార్పు చెందగా పాత గుండుగళ్ళ నుండి కొత్త గుండుగళ్ళకు పాళ్యం రాగా ఆమె ఆలయం కూడా ఇక్కడకు తీసుకొచ్చి నిర్మించబడిందని చెబుతారు. విజయనగర రాజుల పాలనా కాలంలో ఈమెకు అద్భుతమైన పూజలుండేవి. ఇక్కడ ఆర్యాంబతో పాటు ఆమె చెలికత్తెలు, అంగరక్షకుల శిలాప్రతిమలు కూడా పూజలు అందుకుంటున్నవి.